తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఢిల్లీలో మిషన్. కాంగ్రెస్ సర్కార్కు కౌంట్డౌన్ మొదలైంది. నితిన్ నవీన్ 2028లో ఇక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయం. రాష్ట్రంలో అంతా వసూళ్ల రాజకీయం. 6 గ్యారంటీలు గాల్లోనే. మూసి ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి ప్లాన్. బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఇక్కడ బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు. బీసీలలో ముస్లిమ్స్ అంట. ముస్లిమ్స్ మైనార్టీ కోటలకు వెళ్ళాలి కదా. బీసీ ముస్లిమ్స్ ఆడ రద్దు చేసి పడేసి వెస్ట్ బెంగాల్లో. బీసీ రిజర్వేషన్ బీసీలకే చెందాలే. బీసీలలో ముస్లిమ్స్ వచ్చడం ఏంది? నా కొడుకు మాట్లాడాడు ఇక్కడ. బీసీ 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 అని ట్యాగులు పెట్టుకున్నాడు. మీరు ఎమ్మెల్యేలు అయితే చాలరా నాయన. మీరు వచ్చే ఎలక్షన్లలో మీరు ఎమ్మెల్యేలు అయితే చాలు. మీరు ఎవరెవరితో లోపాయికార ఒప్పందాలు ఉన్నాయో అందరికీ తెలుసు. నువ్వు 5-6 బీసీ 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 అని చెప్పుకునే లీడర్లు ఉంటారు. ఒకడు కాంగ్రెస్తో, ఇంకోడు బీజేపీతో, ఇంకోడు ఇంకో పార్టీతో, ఇంకోడు లోపాయికార ఒప్పందంలో ప్రభుత్వంతో ఉండి కేవలం వాడు ఒక్కడు ఎమ్మెల్యే అయితే చాలు. ఈ బీసీ ప్రజలందరికీ ఎమ్మెల్యేలు అయినట్టే. సంకలు గుర్తుకుంటే అసెంబ్లీ కాడ ఇలాలేస్తాం. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ ముగ్గురు ఒకటే. గట్కేసర్లో పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్ జరిగింది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని జాతీయ నాయకత్వం ప్రత్యేక మిషన్గా స్వీకరించిందని, దీన్ని సక్సెస్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్తది అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. 2028 తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్కు కౌంట్డౌన్ మొదలైందని ఆయన తెలిపారు. గత లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్లతో బీజేపీ తన సత్తా చాటిందని, ఇప్పుడు ప్రతి కార్యకర్త వికాసిత్ తెలంగాణ కోసం ఆ యుద్ధానికి రెడీ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం గట్కేసర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్కు నితిన్ నబీన్ చీఫ్ గెస్ట్గా హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణను ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్న 6 గ్యారంటీలో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని అన్నారు. అరగంట అమలైంది. అర గ్యారంటీల పోస్టర్లు గోడలపై ఉన్నాయి, కానీ స్కీమ్స్ పేదల ఇళ్లకు చేరలేదన్నారు. నిరుద్యోగ భృతి ఏదని, మహిళలకు ఇస్తామన్న ఆర్థిక సాయం ఎక్కడ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని మూటగట్టి ఢిల్లీకి తరలిస్తున్నారని, మూసీ ప్రాజెక్టు పేరుతో మరో భారీ అవినీతికి తెరలేపారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు 3 ఒకే తాను ముక్కలని, అవినీతి, కుటుంబ పాలనే వాటి ఎన్డీఏ అని ఎద్దేవా చేసిండ్రు. మొత్తం మీద 2028లో మిషన్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ మొదలైంది. ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు అందరూ కార్యకర్తలు స్పష్టంగా ఉండాలంటే కార్యకర్తకు 100కు 1000 రెట్లు రెడీగా ఉన్నారు. కానీ ఈ లీడర్లే లోపాయికార ఒప్పందాలలో భాగంగా ఒకడు కాంగ్రెస్తో, ఒకడు బీఆర్ఎస్తో, అనేక మంది బీజేపీ లీడర్లు లోపాయికార ఒప్పందాలలో భాగంగా ఉన్నారు. ఆ లీడర్లను సెట్ చేయండి, కార్యకర్తలు రెడీగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలలో అసెంబ్లీలో పోటీ చేస్తూనే లేడు. కొన్ని నియోజకవర్గాలలో బీజేపీకి. దాన్ని ఒకటి చెక్ చేసుకోండి మీరు. ఇక్కడ వీళ్ళు రెడీగా ఉన్నా కూడా మీరు ఆప్షన్ లేకుండా ఉన్నది. కార్యకర్త లాగానే ఉంటాడు. అదే కార్యకర్త ఎందుకు లీడర్గా మీరు అప్గ్రేడ్ చేయరు అని అడుగుతున్నాం. చాలామంది ఉన్నారు, చాలా నియోజకవర్గాల బిడ్డలు ఏబీవీపీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, బీజేవైఎంలో కావచ్చు, అనేక మంది నిరుపేద బిడ్డలు చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. అటువంటి బిడ్డలను ఉపయోగించుకోండి, అంతా సెట్ అవుతుంది.